ఫ్రెండ్స్, ఇవాళ మీకు మామిడికాయ ఊరగాయ చూపించేద్దామని వచ్చేసాను. వెరీ సింపుల్గా అండి. ముందుగా మనము మామిడికాయలు తెచ్చేసుకొని బాగా కడిగేసి నైట్ ఆరబెట్టియాలండి. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్లోకి వెళ్తే ముందు బాండలు వేడి చేసుకొని శనగ నూనె అయితే అమ్మ వేసుకునింది. మీకు చెప్పాను కదా నైటే మామిడికాయలు తెచ్చేసుకొని కడుక్కునిందని. వడిన మరుసటి రోజు ఇలా రాయితో అమ్మ కట్ చేసుకోలేదండి, ఇలా రాయితో కొట్టేసింది. కొట్టి ముట్టులుగా వేసిందండి. ముందుగా వీటిలో ఉప్పు, మిరప్పొడి, పసుపు వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టేసింది. తర్వాత ఆవాల పొడి వేసేసింది. ఇలా నూనె కాకిన తర్వాత ఆవాలు వేసిందండి. ఆవాలు వేసినాక ఆవాలు బాగా చిట్పట్ అనాలండి, లేకపోతే చేతి వచ్చేస్తుంది. తర్వాత ఎండుమిర్చి వేసింది. పలిచిపెట్టిన వెల్లుల్లిపాయలు వేసింది. కరివేపాకు వేసింది. మీ కాడుంటే ఎండి కరివేపాకు కాకుండా పచ్చి కరివేపాకు వేసుకోండి. ఇలా ఆవాల పొడి వేసింది కదండి, ఆవాల పొడి బాగా మిక్స్ చేస్తుందండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసింది. ఈ విధంగా ఇవైతే తిరగబాత అయితే ఇలా ఏగిపోయినాయి. ఇలా ఏగిపోయినాక చల్లారి పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న మామిడికాయ మిశ్రమంలో ఈ మిశ్రమం వేసేయాలండి. వేసి బాగా కలిపెట్టియాలండి. అమ్మ కలిపెడుతూ ఉంటే నాకు నోరు ఊరిపోతుందండి. అలా వేడి అన్నంలో ఇలా కలిపేసినాక ఒక జాడీకో ఒక సీసాకో తీసేసుకున్నాక అదే దాంట్లో వేడి అన్నం వేసుకొని అలా అమ్మ కలిపి పెడుతూ ఉంటే ముద్దలు తింటూ ఉంటే అబ్బా ఎంత తినేయవచ్చండి. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.